ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 to 6 minutes అయింది కదా, ఇంగువ వాటర్. ఇంగువ అంతా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇంగువ వాటర్ కిందకి ఉండిపోతుంది అనమాట. ఇంగువ ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. ఎంతగానో ఇంత బౌల్ కేసారు మీరు మొత్తము? అంటే ఈ వాటర్ తో పాటు మళ్ళీ వేగాలన్నమాట ఇది. అందుకే లాస్ట్ లో ఇంగువ వేసాను. ఇది మళ్ళీ దగ్గరగా అవ్వాలి. స్మెల్ గుమగుమలాడుతుంది, చాలా బాగుంది. ఇది దగ్గరగా ఒక్క 5 minutes వేగితే సరిపోతుంది. బాగుందండి. ఓకే, జనరల్ గా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటూ ఉంటారు మీరు? మేము ఫస్ట్ నుంచి అయితే నాకు పూజలు అవన్నీ అన్న కార్తీక మాసం కానీ, వరలక్ష్మి పూజలు కానీ, వినాయక చవితి కానీ చాలా ఇష్టం. అమ్మతో పాటు బాగా చేసుకునేదాన్ని అనమాట. చిన్నప్పటి నుంచి కూడా, పెళ్ళికి ముందు నుంచి కూడాను అలాగా ఎక్కువగా అలవాటైంది పూజలు అవన్నీ. ఇక ఇప్పుడు కూడా అంటే మరీ ఎక్కువ ఆడంబరంగా నేను ఏది చేయను. నాకు చాలా సింపుల్ గా చేస్తాను నేను. అంటే ఓ తీసుకొచ్చి ఏదో చెయ్యాలి అన్నట్టు కాదు, నాకు తృప్తిగా అనిపించేలాగా చేస్తాను అంతే. సో ఇది అడుగంటుతుంది, చూసుకుంటూ అడుగంటుతుంది. అలా అన్ని వేసేసాం కదా, ఉంటదిలే అనుకోని. చింతపండు అది ఏంటంటే మనకి ఉడకాలి కదా, దాని గురించి ఇంతసేపు వేయించుకోవాలన్నమాట. ఇది మసాలా ఇదంతా మనం రెడీ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకున్నాం అంటే వేయించుకోవడం అక్కడ ఉండి దగ్గరుండి వేయించుకుంటే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయిందా మనకు ఆల్మోస్ట్ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ ప్రాసెస్ ఏంటి? లాస్ట్ ప్రాసెస్ ఆల్రెడీ రైస్ నేను ఉడకపెట్టడం చూపించలేదు. రైస్ మనకి ఏంటంటే డైరెక్ట్గా మనకు రైస్ కుక్కర్లో పెట్టుకునే దానికన్నా వార్చిన రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరికీ కుదరదు, కానీ అలా చేసిన దానికి రైస్ బాగుంటుంది. కానీ రైస్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉడకాలి, మరీ బిరుసుగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు. ఓకే, ఇందులో ఇది వేగిపోయిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేకపోతే ముందైనా వేసుకోవచ్చు. మనం మసాలా అంతా వేస్తాం కదా ఇందులో, అప్పుడైనా సాల్ట్ వేసుకోవచ్చు. లాస్ట్లో సాల్ట్ వేసి ఒక్క నిమిషం వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక 3 spoons వేస్తున్నాను. ఇప్పుడు మనం టేస్ట్ చేయలేము బికాజ్ ప్రసాదం ఇది నైవేద్యం. ఇది ఒక 2 minutesకి ఇది కరిగిపోతుంది, వేగిపోతుంది, రెడీ అయిపోతుంది. ఓకే, డన్. ఓకే, రెడీ అయిపోయింది. ఈ వేడికి కరిగిపోతుంది, సరిపోతుంది, సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పటి వరకు కూడా మనం ఫ్రై చేయడం అంటే పోపు వేయడం ఇవన్నీ అంతా మసాలా రెడీ అయిపోయింది. మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్ ఏంటో తెలుసా? పులిహోర కలపడం. సో అంతకంటే ముందు ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో ఒక షార్ట్ బ్రేక్.